హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే సండే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్ కోసం పూరీ చేద్దామని ఇక్కడ పిండి కలుపుతున్నాను. చపాతీ లేదంటే పూరీ ఏదంటే అది చేద్దామనేసి పిండి కలుపుతున్నాను. ఇక్కడ మా పెద్దోడు కూడా నాకు ఎప్పుడు హెల్ప్ చేస్తాడనమాట పిండి కలపటానికి. కొంచెం అలా దగ్గరికి చేసి ఇచ్చేస్తే మంచిగా పిండిని సాఫ్ట్గా చేసి ఇస్తాడనమాట. ఇంకా వాడికి ఇష్టం, ఇదొక్క పని అయితే చేసి పెడతాడు నాకు. మంచిగా ఆడుకున్నట్టు ఉంటుంది కదా, క్లేతో అలా ఆడుతూ ఉంటారు కదా. నైట్ మటన్ కర్రీ చేశాను, ఇంకా అదే ఉందన్నమాట. పూరీ మటన్ కర్రీ బాగుంటుంది కదా. ఈరోజైతే కల్కి మూవీకి వెళ్దామని టికెట్స్ అయితే బుక్ చేశారు పీవీఆర్ మాల్లో. బెంగళూరులో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ కదా. మేము బెంగళూరు షిఫ్ట్ అవుతున్నామని తెలిసిన దగ్గర నుంచి మమ్మల్ని అందరూ అడిగిన క్వశ్చన్స్ ఇవే అన్నమాట. బెంగళూరులో చాలా ఎక్కువ ఖర్చు అవుతాయి, ఇంకా వాటర్ ప్రాబ్లం కూడా బాగుందంట కదా అని ఆ రెండే అనమాట మమ్మల్ని అందరూ అడిగింది. నిజంగానే వాటర్ ప్రాబ్లం అయితే ఉంది. ట్యాంకర్సే అనమాట రోజు వాటర్కి. ఇంకా ఆ బిల్లు కూడా మనమే మెయింటెనెన్స్లో కట్టాలి. ఎంత ఎక్కువగా యూజ్ చేస్తే అన్ని ట్యాంకర్స్ పడతాయి కదా, దాన్ని బట్టి మనకి వేస్తారనమాట మెయింటెనెన్స్కి. ఇంకా హౌస్ రెంట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మేము ఉన్నది ఇప్పుడు ఇది నార్మల్గా అపార్ట్మెంటే, గేటెడ్ కమ్యూనిటీ అయితే కాదు. దీనికే 20K దాకా పడుతుందన్నమాట రెంట్ అయితే. ఇంకా ఫుడ్కి అలా అంటారా, అదంతా కూడా మనకి హైదరాబాద్లో ఎలా ఉంటుందో ఇంకా అలానే ఉందన్నమాట. మనం ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా మిగతాదంతా. ఇంకా ఇక్కడ లంచ్లోకి బీరకాయ ఎగ్ కర్రీ చేస్తున్నాను. స్పెషల్గా ఏం చేయలేదన్నమాట ఆ రోజు, ఎందుకంటే ఇంకా ఫాస్ట్గా తినేసి వెళ్దామన్నారనమాట మా హస్బెండ్ షాపింగ్ మాల్కి. మూవీ అయితే ఈవినింగ్ 6:40కి ఉంది. అక్కడ షాప్స్ అన్నీ చూడొచ్చు కదా, ఊరికే మళ్ళీ అయితే వెళ్ళలేం కదా అన్నారనమాట. కొంచెం బగారా రైస్ కూడా చేశాను. నైట్ మటన్ కర్రీ కూడా ఉంది. ఇంకా తినేసి 3:30కి అలా బయలుదేరాము. 4:30 అయిందనమాట అక్కడికి వెళ్ళే కల్లా. ఇంకా రెడీ అయ్యేలోపు హెచ్పి ప్రింటర్ బుక్ చేశారనమాట, అది కూడా వచ్చింది. కానీ అప్పుడైతే ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశాక ప్రింట్ ఎలా వచ్చింది అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఆటో అయితే బుక్ చేశారు, ఆటోలో వెళ్తున్నాము. పిల్లలకి ఆటోనే కంఫర్ట్ అనమాట, క్యాబ్ అయితే వద్దు అంటారు. ఎందుకంటే డీజిల్ కార్స్ కదా, వాళ్ళకి వామిటింగ్ వచ్చినట్టు అవుతూ ఉంటుంది అనమాట ఆ స్మెల్కి. మళ్ళీ అప్పుడే లంచ్ చేసాం కదా, వచ్చేప్పుడైతే ఇంకా కార్లోనే వచ్చాము. ఇంకా మాల్కి అయితే వచ్చేసాము. బయట మొత్తం ఇలా స్టాల్స్ పెట్టారనమాట. టాప్స్, డ్రెస్సెస్, పిల్లలి కొంచెం టాయ్స్, కీ చైన్స్ అలా ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ చూసుకుంటూ వెళ్ళాము లోపలికి. ఇంకా ఇక్కడ ఒక గేమ్లా పెట్టారనమాట. వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ను ప్రమోట్ చేసుకోవటానికి ఇలా పెట్టారనమాట. వాళ్ళ ఇన్స్టా పేజ్ని, ప్లేస్టోర్లో వాళ్ళ యాప్ని అన్నీ డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇలా స్పిన్ చేసే ఛాన్స్ ఇస్తున్నారు. ఎన్ని ఫోన్స్ ఉంటే అన్ని ఫోన్స్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మా హస్బెండ్ చేశారు. ఒకటి స్ప్రే ఇచ్చారనమాట, మెన్స్ది స్ప్రే. ఇంకా ఇక్కడ తను మా చిన్నోడికి కూడా ఛాన్స్ ఇచ్చిందనమాట స్పిన్ చేయమని. ఉమెన్స్ పర్ఫ్యూమ్ కూడా ఇచ్చారు. మెన్స్ ఉమెన్స్ 2 స్ప్రేస్ వచ్చాయన్నమాట మాకైతే. ఫొటోస్ తీసుకోవటానికి గ్యాలరీస్లా అలా పెట్టారనమాట, ఫోన్స్ పెట్టేసి. ఇంకా అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చాలా వరకు కూడా ఫ్రీగా వస్తుందంటే అందరూ పార్టిసిపేట్ చేస్తారు కదా. ఇవే మాకు ఇచ్చినవైతే బాగుంది స్మెల్ అయితే, ఫ్రాగ్రెన్స్. ఇంకా ఇక్కడ పిల్లల్ని అయితే కొన్ని ఫొటోస్ తీసాము. నాకు కానీ మా హస్బెండ్కి కానీ ఎక్కువగా ఫొటోస్ మేము తీసుకోవటం ఇష్టం ఉండదు, ఎక్కువగా పిల్లల్నే తీస్తూ ఉంటాము. అంత ఫోటోజెనిక్ ఫేసెస్ అయితే కాదు, పిల్లల్నే దింపుతూ ఉంటాం అనమాట. అందుకోసమే 2 hours టైం ఉంది కదా, ఇంకా మొత్తం అలా తిరిగామన్నమాట షాపింగ్ మాల్ అంతా. కల్కి మూవీ చూసారా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే ఏదో హాలీవుడ్ మూవీ చూసినట్టు అనిపించింది. పిల్లలకైతే బాగా నచ్చింది. అంతా మ్యాజిక్, గేమింగ్, వాళ్ళు ఎక్కువగా గేమ్స్ ఆడుతూ ఉంటారు కదా, ఆ వరల్డ్ ఎక్కువ ఉంది కదా అసలు మొత్తం మూవీ అంతా కూడా.
ఇంకా ఇక్కడ యాపిల్ స్టోర్ ఉంటే అక్కడికి వచ్చాము. కెమెరా అయితే అసలు ఫుల్ క్లారిటీగా ఉంది. మా చిన్నోడికి చాలా ఇష్టం అన్నమాట యాపిల్ మొబైల్స్ అంటే. ఇంకా అక్కడే కాసేపు ఆడుకున్నారనమాట ఇద్దరు కూడా. యాపిల్ ఐపాడ్స్ అయితే కొంచెం తక్కువ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట, తీసుకోవచ్చు అన్నారనమాట మా హస్బెండ్ చూసి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అన్నారు. ఇంకా ఇక్కడ ఇలా పోస్టర్స్ పెట్టారనమాట. జూలై 26థ్కో ఇప్పుడు రిలీజ్ ఉందంట. ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది. అసలు కొంచెం కూడా ఖాళీ లేదండి. ఫుడ్ కోర్ట్ అయితే మొత్తం నిండిపోయి ఉందన్నమాట. ఎవ్వరు కూడా తగ్గేదే లేదన్నట్టు. అసలు ఖర్చు పెట్టేస్తున్నారు కదా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా. ఇంకా మేమైతే టైం అయిపోయింది, మూవీకి అయితే వెళ్తున్నాము. పాప్కార్న్ తీసుకున్నారు పిల్లలైతే. కాస్ట్ అయితే మామూలుగా లేదు ప్రతి ఒక్క ఐటెం కూడా. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.